వరంగల్ కమిషనరేట్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అంటేనే ఆఫీసర్లు భయపడే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పోస్టింగ్లోకి వస్తే తక్కువ కాలం వ్యవధిలోనే ట్రాన్స్ఫర్ కావడం లేదా సస్పెండ్ కావడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐపై సస్పెన్షన్ వేటు పడడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారింది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వ్యవహారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీస్ అధికారులు భూ వివాదాలను తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మాస్ ఏరియా ఎక్కువగా ఉంది. రౌడీ షీటర్ల గొడవలు, భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడకు వచ్చిన ఆఫీసర్లు చాలా మంది ఎక్కువగా భూ సమస్యలపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వరంగల్ కమిషనరేట్లో వివాదాస్పద సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ముద్ర వేసుకున్న మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నంపై పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజుల క్రితం వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సీఐగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మంత్రి అనుచరుడి మెప్పు కోసం కొన్ని పనులు చేసి వాళ్ల చేత ప్రశంసలు పొందిన సీఐ మరికొన్ని ఘటనల్లో వారిని తప్పుదారు పట్టించి వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చాడనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల సంచలనం కలిగించిన ఓ డాక్టర్ హత్య కేసులో నిందితురాలుగా ఉన్న ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సీఐ వెంకటరత్నంపై విమర్శలు వచ్చాయి. దీంతో అధికారుల విచారణలో లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. భూ వివాదంలో నిందితులకు సహకరిస్తూ చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. ఆరోపణలు నిర్ధారణ కావడంతో సీఐ వెంకటరత్నాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. గతంలో మిల్స్ కాలనీ పిఎస్ లో పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూ వివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటివేశారు. రూపకుంటలోని 20 గుంటల భూమిలో 7 ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయవలసిన అప్పటి సీఐ రవికిరణ్ వారిని పట్టించుకోకపోవడం విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన సీఐలు దయాకర్, సురేష్ ఇలాంటి వివాదాలే ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఇదే పోలీస్ స్టేషన్ లో పనిచేసిన 2 మహిళా ఎస్ఐలు సస్పెండ్ గురయ్యారు. 2 రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నరేందర్ పై మరో కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే జరిగిన పరిణామాల్లోనూ సీఐ వెంకటరత్నంపై విమర్శలు వచ్చాయి. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో గతంలో ఇక్కడ భద్రపరిచిన 10th పరీక్షా పేపర్లు మాయమైన ఘటన సంచలనం సృష్టించిందనే ఆరోపణ వినిపించాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో నిందితుడు భవనంపై నుంచి కింద పడటం అప్పట్లో సంచలనంగా మారింది. ఇలా వరుస వివాదాలకు ఈ పోలీస్ స్టేషన్ అడ్డాగా మారింది.